రైట్ 686 లో అప్డేట్ చూస్తే ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ 25వ రోజుకు చేరింది. రెస్క్యూకు ఆటంకాలు ఎదురవుతున్నప్పటికీ అధికారులు వెనక్కి తగ్గడం లేదు. ప్రమాద స్థలిలో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. టన్నెల్లో రోబోలతో తవ్వకాలు జరుపుతున్నారు. వీలైనంత త్వరగా రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు అధికారులు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీమ్స్, పోలీసు విభాగం, ఫోరెన్సిక్ వైద్య బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ కు బురద, నీటి ఊట, బీటీఎం అవశేషాలు ఆటంకంగా మారాయి. ఇక క్యాడ్వర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాల్లో తవ్వకాలు కొనసాగుతున్నాయి. డీ వాటరింగ్, టీబీఎం మిషన్, కట్టింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఇటీవల టన్నెల్ నుంచి ఒక మృతదేహాన్ని వెలికితీశారు. టన్నెల్ ప్రమాదంలో 8 మంది చిక్కుకొని ప్రాణాలను కోల్పోయారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రైట్ శ్రీనివాస్, చెప్పండి. గుడ్ ఈవినింగ్. 6 PM తెలంగాణలోని శ్రీశైలం టన్నెల్లో జరిగినటువంటి ప్రమాదం ఒక్కసారిగా దిగ్బంధాన్ని తెలుగు రాష్ట్రాలే కాకుండా జాతీయ స్థాయిలోనే ఒక దిగ్బంధం చేసినట్టు చెప్పవచ్చు. దీనికి సంబంధించి చూసినట్లయితే 8 మృతదేహాలను వెలికి తీయడానికి కూడా 12 రిస్క్ టీంలో పనిచేస్తున్న పరిస్థితి. 12 రిస్క్ టీంలో భాగంగానే ఒక మృతదేహాన్ని వెలికి తీశారు. దీనికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ మృతదేహాన్ని అప్పచెప్పడానికి కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఒక రిస్క్ టీమ్ తో పాటు కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అయితే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ రోజు వరకు 22 రోజుల్లో జరిగినటువంటి 8 మృతదేహాలలో ఒక మృతదేహమే కుటుంబ సభ్యులకు లభ్యమవుతుందా కాదా అని చూసినట్టు 7 మృతదేహాలు మాత్రం ఇప్పటికీ సొరంగ మార్గంలో ఉన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే 7 మృతదేహాల్లో వెలికి తీయడానికి కూడా కేరళ నుంచి స్పెషల్ డాగ్స్ తీసుకోవడం రావడం జరిగింది. దాంతో పాటు కూడా రోబో టీమ్స్ కూడా 48 గంటలు అయింది, రంగప్రవేశం కూడా చేశారు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 12 రిస్క్ టీంలతో పాటు జరుగుతున్నటువంటి విషయాలను చూసుకున్నట్లయితే ఈ 12 రిస్క్ టీంలతో రోబోలు ఎంటర్ అయిన తర్వాత కూడా కొంత అంతర్భాగంలో ఉన్నటువంటి విషయాలను చూసుకున్నట్లయితే వాటర్ ఇన్ఫ్లో కావచ్చు, స్వరంగంలో ఉన్నటువంటి ఒండుతో కూడుకున్నటువంటి ఇవన్నిటికీ కొంత రోబోలకు కూడా ఆటంకం కలుగుతున్నది సైంటిఫిక్ గా సాంకేతిక నిపుణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. 12 రిస్క్ టీంలతో పనిచేస్తున్నటువంటి నేషనల్ డిఫెన్స్ అకాడమీ కావచ్చు, ఆర్మీ అధికారులు, అనేక మంది సాంకేతిక నిపుణులు పనిచేస్తున్న క్రమంలో కూడా 22 రోజులు అయినా కూడా కొంత రిజల్ట్ రాకపోవడం, కొంత ఏవైతే మృతదేహాలకు సంబంధించిన కుటుంబ స్థల దిగ్బంధం ఉంది. దీనికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వాలతో పూర్తిగా సమన్వయం చేస్తూ జరుగుతున్న విషయాలు కూడా ఇప్పటికే చేస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ స్వరంగ మార్గంలో జరిగినటువంటి శ్రీశైలం టన్నెల్లో జరిగిన ప్రమాదానికి సంబంధించి మృతదేహాలను వెలికి తీయడానికి రాష్ట్ర ప్రభుత్వం సాయశక్తిగా సెంట్రల్ గవర్నమెంట్ తో పనిచేస్తున్నటువంటి అనేక మంది నేషనల్ డిఫెన్స్ వాళ్ళతో అనేక మంది చర్యలు తీసుకుంటున్నారు. 12 వాళ్ళతో పాటు కాకుండా స్పెషల్ డాగ్స్ కూడా తీసుకొచ్చి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. కానీ 24 గంటల ముందస్తుగానే రోబోను కూడా ఎంట్రీ చేశారు. ఈ స్వరంగ మార్గంలో 3.5 కిలోమీటర్ దగ్గర రోబోను ఎంట్రీ చేసి అక్కడ ఉన్నటువంటి ఏదైతే డెడ్ బాడీస్ ఎక్కడ ఉన్నాయో మార్కింగ్ చేయడానికి కూడా సాంకేతికంగా మార్కింగ్ చేసిన కాదు, కొంత టెక్నికల్ ఉందనేది కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ స్వరంగ మార్గంలో 302.2 దగ్గరికి వెళ్ళాలంటే ఎవరైతే రిస్క్ టీం వెళ్తున్నారో వారికి కూడా ప్రమాదం ఉన్నదని కూడా ముందస్తుగానే ఈ ఒక టీం కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం సహాయంతో జరుగుతున్న రిస్క్ టీంలో కొంత డిలే అవుతుంది వాస్తవం. కానీ ఇక్కడ టన్నల్లో జరుగుతున్నటువంటి టెక్నికల్ ప్రాబ్లం, సాంకేతిక ప్రాబ్లం వల్లనే జరుగుతుంది తప్పితే చేయాల్సినటువంటి పనులు కానీ చేయాల్సినటువంటి రిస్క్ టీమ్స్ తో గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ చేస్తున్నది, సెంట్రల్ గవర్నమెంట్ కూడా సహాయ సహకారాలు అందిస్తున్న క్రమంలో కూడా కొంత డిలే అవుతుంది వాస్తవం. డిలే అవుతున్న క్రమంలో మృతదేహాలకు సంబంధించిన కుటుంబాలు మాత్రం పెద్ద ఎత్తున బొబ్బలు పెడుతున్నారు. దీనికి సంబంధించిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఒక కమిటీ వేసింది. ఏదైతే మృతదేహాల కమిటీకి సంబంధించినటువంటి వారు ఉంటారో వారికి కూడా డెడ్ బాడీస్ చేయడానికి సాయశక్తుల తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. దీనికి సంబంధించిన జాతీయ స్థాయి హోదాలో పనిచేయడానికి కూడా అందరి అధికారులు కూడా ఉన్నారు. నావీ, డిఫెన్స్ అకాడమీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ 22 రోజుల క్రమంలో జరుగుతున్న డిలే పూర్వంగా కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారని మనం చెప్పుకోవచ్చు. ఇది తెలంగాణ శ్రీశైలం టన్నెల్లో జరుగుతున్నటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి తాజా విశేషాలు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.